జై శ్రీమన్నారాయణ. సాధారణంగా ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. కానీ ముక్కోటి దేవతలంతా వైకుంఠం వెలుపల ఉత్తర ద్వారం వద్ద స్వామి దర్శనం కోసం వేచి ఉండే ఏకైక రోజు ఏంటో మీకు తెలుసా? అదే ఈ ముక్కోటి ఏకాదశి. అసలు ఈ రోజున గోవిందుణ్ణి ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే 7 జన్మల పాపాలు ఎలా పోతాయి? మన పురాణాలు ఏం చెప్తున్నాయి? ఈ 7 నిమిషాల్లో ముక్కోటి ఏకాదశి గురించి మీకు తెలియని అనేక రహస్యాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అసలు ఏకాదశి అంటే ఎవరో తెలుసుకుందాం. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని హింసిస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు అతనితో పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రమిస్తాడు. అప్పుడు స్వామివారి శరీరం నుండి ఒక దివ్యశక్తి ఉద్భవించి ఆ రాక్షసుని సంహరిస్తుంది. ఆ శక్తియే స్వామి ఏకాదశి అని నామకరణం చేశారు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఈ పవిత్రమైన రోజున ఎవరు ఉపవాసం ఉంటారో వారికి నా వైకుంఠంలో స్థానం కల్పిస్తాను అని వరమిచ్చారు. అందుకే ఈ తిథికి అంత ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని ఎందుకంటారంటే ఈ రోజున ముక్కోటి దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలు వైకుంఠాన్ని చేరుకుని స్వామిని దర్శించుకుంటారంట. అలాగే క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం కూడా ఇదే రోజున ఉద్భవించిందని చెప్తారు. ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం ఏడాదిలో వచ్చే మిగతా 23 ఏకాదశుల పుణ్యంతో సమానం. అందుకే దీనిని మహా ఏకాదశి అని కూడా అంటారు. ఆలయాల్లో ఉత్తర ద్వారం ఎందుకు ముఖ్యం? మన పురాణాల ప్రకారం ఉత్తర దిశ మోక్షానికి ప్రతీక. రావణ సంహారం తర్వాత విభీషణుడు కూడా శ్రీరంగనాథుణ్ణి ఇదే ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నాడని ప్రతీతి. అలానే వైకుంఠంలో స్వామివారి ప్రధాన ద్వారం ఉత్తరానికే ఉంటుందని నమ్మకం. ఆ రోజున ఆ ద్వారం గుండా వెళ్తే భౌతిక బంధాల నుండి విముక్తి లభించి మోక్షం సిద్ధిస్తుంది. అందుకే కేవలం ఈ ఒక్కరోజే ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఈరోజు చేసే ఉపవాసానికి ఒక పద్ధతి ఉంది. దశమి నాడే మితాహారం తీసుకోవాలి. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. అయితే వయసు మళ్ళిన వారు, గర్భిణీ స్త్రీలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. శాస్త్రం ప్రకారం మీరు పాలు, పండ్లు లేదా పండ్ల రసాలను తీసుకోవచ్చు. కానీ అన్నం మరియు ఉప్పు వేసిన పదార్థాలకు మాత్రం దూరంగా ఉండాలి. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం. మీ మనస్సును స్వామి మీద లగ్నం చేసి ఆహారాన్ని మీరు తిన్నట్లుగా కాకుండా నాలోనే భగవంతుడు ఉన్నాడు, ఆయనకు నేను అర్పిస్తున్నాను, నా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి గల శక్తిని నాకు భగవంతుడు ఇస్తున్నాడు అని నమ్మి కొద్దిగా తీసుకోవచ్చు. మీ మనస్సు స్వామి మీద ఉంటే అది కూడా ఉత్తమమైన ఉపవాసమే. భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి. మీరు ఈరోజు ఏ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారో కమెంట్ చేయండి. అలానే మన వెల్ల పోలేరమ్మ తల్లి జాతర పార్ట్ 1 వీడియోను కూడా మన ఛానల్లో ఒకసారి చూడండి. పార్ట్ 2 కూడా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.